నేను అనుకున్నాను ఎలాగో కాలువాపులే కదా, మా నాన్న డయాబెటిక్ పేషెంట్ కదా, నాకు తెలిసి నార్మల్గా అయ్యి ఉంటుంది, అంత ప్రాబ్లం ఏమి ఉండదని అనుకొని వెళ్ళాను నేను. మా నాన్న నేను ఎప్పుడు అలా చూడలేదు. మా నాన్న నేను బిఎస్సీ నర్సింగ్ చదివించిందే మా నాన్నకి ఏదైనా అయితే నేనున్నాను, నేను చేస్తానని మా నాన్న నన్ను బిఎస్సీ నర్సింగ్ చదివించాడు. మా నాన్న డయాబెటిక్ ఉందని నేను క్లాస్లో ఏ సబ్జెక్ట్ వినేదని కాదు, డయాబెటిక్ దాని గురించి నేను నేర్చుకునేదాన్ని. మా నాన్నకు ఉంది దాని గురించి నేను చదువుకోవాలని, దాని గురించి నేను ఎక్కువ నేర్చుకునేదాన్ని. నేను కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత నా జీవితంలో నేను ఎప్పుడు మా నాన్న అలా చూడలేదు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి గుండెలో అన్నీ అవన్నీ పెట్టి అప్పుడు నేను చూసేసరికి ఇతను మా నాన్న కాదే, మా నాన్న ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా నాకేంటి దేవుడు ఉన్నాడు, నేను ఎలా అయినా బతికేస్తాను, నేను నాకేటి అవ్వదని అదే ధైర్యంతో మా నాన్న ఉన్నాడు. తను ఆ రోజు నేను మా నాన్నని చూసేసరికి ఇంకా చిన్నపిల్ల ఏమీ చేయలేదు, భయపడిపోతుంది, ఇంకా నన్ను ఎలా చూసుకుంటుందని మా నాన్న అనుకున్నారు. అసలు మా అమ్మకు తెలియదు మా నాన్నకి ఇలా ఉందని. అక్కడ డాక్టర్ ఏం చెప్పారు, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని. నాకు మా అన్నయ్య చెప్పాడు, మా అన్నయ్యకి తెలుసు, అప్పుడే చెప్పేశారు. ఫస్ట్ డే మా నాన్నని కేజీలో జాయిన్ చేసినప్పుడే, మీ నాన్న ఇంకా బతకరమ్మా, 50-50 ఛాన్స్, ఈ టైంలో తీసుకొచ్చారు మీరు అసలు మనుషులేనా, ఎంతవరకు ఎలా అయ్యానో తెచ్చుకున్నామని మా నాన్నని తిట్టారు. ఆ రోజు మా నాన్న నన్ను ఒకటే మాట అడిగాడు, అమ్మ నన్ను బతికించమ్మా. ఏ కూతురు తన తండ్రి ఆడడం చూసుంటారు, కానీ మా నాన్న ఆడడం నేను చూశాను. 10 సార్లు హాస్పిటల్లో నా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ, నేను నీకేమి ఇచ్చానమ్మా, నేను నీకేమీ చేయలేదు, తమ్ముడికి ఏమీ తెలియదు, అమ్మేమో పిచ్చిదయ్యి నాకు నీ మీద నమ్మకమమ్మా, నేను నీకేంటి చేయలేదమ్మా, నన్నేమో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అని రోజు హాస్పిటల్లో ఏడ్చేవాడు.